హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గరిసకాయలండి. ఇవి నూనెలో వేస్తే గరిసకాయలు, అదే ఉడకపెడితే జిల్లేడుకాయలు అంటామండి మేము. ముందుగా ఒక గ్లాసు నిండా మైదా పిండి తీసుకున్నాను. ఒక గరిట బియ్యం పిండి వేసానండి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఎప్పుడు మైదా పిండి ఏం చేసినా గవ్వలది ఏం చేసినా మనం సాల్ట్ వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. దీనికి ఒక గరిటె నూనె వేసుకోవాలండి, మరిగిన నూనె వేసుకోవాలి. ఒక గరిటె నూనె మరిగింది వేసుకొని కొద్ది నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని ఇలా తడిగుడ్డ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనము ఇప్పుడు నూపప్పు, ఒక గ్లాసు నూపప్పు వేయించుకొని చల్లారిపోయాక అర గ్లాసు పంచదార కలుపుకొని మిక్సీ చేసుకోవాలండి. పొడి మిక్సీ చేసుకొని, అంటే ఆ వీడియో పోయింది ఇందులో, అంటే మీకు కావాలంటే కొబ్బరి కూరతో చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకొని మేము ఇలా చేసుకుంటాం. ఇలా పూరిల్లా చేసుకొని చిన్న పూరిల్లాగా అందులో ఈ పొడి వేసుకొని ఇలా స్టఫింగ్ పెట్టేసుకోవాలండి. ఇలా స్టఫింగ్ పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి, అప్పుడు అందంగా ఉంటాయి. ఇప్పుడు బాక్సులు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా బాగా చేస్తున్నారు అందరూ. మాకైతే ఇలా తెలుసండి. ఇలా చుట్టేసుకొని మనం అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ తడిగుడ్డ కప్పాలండి. అన్నీ చేసుకొని తడిగుడ్డ కప్పుకోవాలి. ఎందుకంటే మైదా పిండి ఎప్పుడు ఆరిపోతుంది. ఎండింది అనుకోండి, చిన్న కన్నం పడినా నూనె అంతా పాడైపోతుందండి. ఒక చిన్న కన్నం పడితే అందులోకి ఈ నువ్వుగుండ అంతా వెళ్ళిపోయి మాడిపోతుంది నూనె అంతా. అందుకే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి అటు ఇటు తిప్పి వేయించేసుకొని తీసుకోవాలండి. ఇవి వేసుకున్నాక అంటే వేగిపోతాయండి. మరీ శాఖ ఎక్కువ పెట్టకూడదు, అలాగని తగ్గించకూడదు. మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. మరి వేడెక్కిపోకూడదు నూనె కూడాని, అప్పుడు లేకపోతే మాడిపోతాయండి. మైదా పిండి మాడిపోతుంది. మైదా పిండి అనగా శనగపిండి అనగా కాకు ఎక్కువ పోతే మాడిపోతాయండి. అంతేనండి. ఇలా వేయించేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ 15 రోజులు 20 రోజులు ఉంటుంది.